వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ ప్రియాంక. మనం ఇప్పుడు ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లం చూడబోతున్నాము. సాల్వ్ 9/4 హోల్ పవర్ 9/4. దీన్ని 2 మెథడ్స్లో సాల్వ్ చేయబోతున్నాము. ఫస్ట్ మెథడ్ 1. మెథడ్ 1లో 9/4 హోల్ పవర్ 9/4ని మనము 9 బేస్లో 9/4ని 3² 9 అంటే 3², 4 అంటే 2² రాసుకుంటున్నాము. హోల్ పవర్ 9/4. నెక్స్ట్ మనం ఈ 3²/2²ని 3/2 హోల్ స్క్వేర్గా రాస్తున్నాము. ఎలా రాసాము? a²/b² = a/b హోల్ స్క్వేర్. నెక్స్ట్ హోల్ పవర్ 9/4. ఇప్పుడు 3/2 హోల్ పవర్ 2 × 9/4 ఎలా రాసాము? సిన్స్ a⁻m హోల్ పవర్ n అంటే a⁻m × nగా రాస్తాం కదా, అలా రాసాము. నెక్స్ట్ ఇక్కడ 2కి 4కి క్యాన్సిల్ చేస్తే 2², 2 4. నెక్స్ట్ మనం 3/2 హోల్ పవర్ 9/2 రిమైనింగ్ అవుతుంది. నెక్స్ట్ మనము ఈ 9ని పవర్లో ఉన్న 9ని 8+1గా రాస్తున్నాము. 3/2 హోల్ పవర్ 8+1/2. నెక్స్ట్ మనం 3/2 ఈ పవర్లో ఉన్న 8+1/2ని 8/2 + 1/2గా రాస్తున్నాను. ఎలా రాసాము? a+b/2 ఉంటే a/2 + b/2 లాగా. సో నెక్స్ట్ మనం ఇది సేమ్ మళ్ళీ a⁻m + n ఉంటే ఎలా రాస్తాము? a⁻m × a⁻n. సో ఇప్పుడు మనము 3/2 హోల్ పవర్ 8/2 × 3/2 హోల్ పవర్ 1/2గా రాస్తున్నాము. 8/2 అంటే 3/2, 2 2 1 2 2 4 8, 3/2 పవర్ 4, 3/2 హోల్ పవర్ 1/2. ఇప్పుడు మనము ఈ 3/2 హోల్ పవర్ 4ని 3/4/2/4గా రాసుకుంటున్నాము. 3/2 హోల్ పవర్ 1/2ని √3/2గా రాసుకుంటున్నాము. 3/4 అంటే 81, 2/4 అంటే 16. ఈ √3/2ని √3/2గా రాసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు రేషనలైజ్ √2ని డినామినేటర్ అండ్ న్యూమరేటర్ని √2 తోటి మల్టిప్లై చేసి రేషనలైజేషన్ చేస్తున్నాము. సో √2/√2. నెక్స్ట్ మనం 81/16 అలానే ఉంచి ఈ న్యూమరేటర్లో టర్మ్స్లో రెండింటి స్క్వేర్ లోపలికి పంపిస్తే 3 × 2/√2 × 2. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 81/16 √3 × 2 √3 × 2 √6 ఇక్కడ 2² అవుతుంది. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే ఇక్కడ 2 మిగులుతుంది. నెక్స్ట్ మనం న్యూమరేటర్లో 81 √16 16 2 32. సో మనం గివెన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకి 81 √16/32 వచ్చింది మెథడ్ 1లో. నౌ మెథడ్ 2. పవర్లోని 9/4ని మనము 9 8+1/4గా రాసుకుంటే 8/4 + 1/4. 8/4 అంటే 2 + 1/4. పవర్ని మనం ఇలాగే ఎక్స్చేంజ్ చేస్తున్నాము. 9/4 హోల్ పవర్ 2 + 1/4. సో ఇప్పుడు మనము a⁻m + n, a⁻m × a⁻n 9/4 హోల్ పవర్ 2, 9/4 హోల్ పవర్ 1/4గా రాస్తున్నాము. ఈ 9²/4² రాస్తున్నాము. ఇక్కడ దీన్ని 3/2 హోల్ స్క్వేర్గా రాస్తున్నాము. సో ఎలా రాసాము? 9 అంటే 3², 2 అంటే 2², అలాగే 3/2 హోల్ స్క్వేర్గా రాసాము. 9² అంటే 81, 4² అంటే 16. సో ఇక్కడ 2 4. సో 2 2 4. ఇక్కడ మనకి 3/2 హోల్ పవర్ 1/2 ఉంటుంది. సో హోల్ పవర్ 1/2 అంటే స్క్వేర్ రూట్గా రాయొచ్చు కదా. సో √3/2. ఇప్పుడు మనము 81/16 √3/√2
రేషనలైజేషన్ చేస్తున్నాము. దీన్ని న్యూమరేటర్కి డినామినేటర్కి స్క్వేర్ని సపరేట్గా అప్లై చేశాను. ఇప్పుడు రేషనలైజేషన్ కోసము √2/√2 న్యూమరేటర్లో డినామినేటర్లో √2 తోటి మల్టిప్లై చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 81/16 అలానే ఉంచి న్యూమరేటర్లో √3 × 2 డినామినేటర్లో √2 × 2గా రాస్తున్నాను. 81/16 √3 × 2 √6 ఇక్కడ √2 × 2నే √2² రాస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే డినామినేటర్లో 2 ఉంటుంది. 81 √6/16 2 32. సో మన గివెన్ ప్రాబ్లం 9/4 హోల్ పవర్ 9/4ని సాల్వ్ చేస్తే 81 √6/32 వస్తుంది. సో మెథడ్ 1 అండ్ మెథడ్ 2 అబ్జర్వ్ చేస్తే మనకు 2 మెథడ్స్లో ఇదే ఆన్సర్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దెన్ విత్ మీ ప్రియాంక.